14వ శతాబ్దం నాటి పవిత్ర పుణ్యక్షేత్రం పంచదార్ల. ప్రస్తుతం మనం పంచదార్ల శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామివారి దేవస్థానం దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ స్థానికంగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వల్ల పంచభూతాలు కలుషితం అవుతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కావచ్చు, ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాల వల్ల గాలి, నీరు, నేల, వాతావరణం అంతా కలుషితమవుతోంది. దాంతోపాటు ఇక్కడ పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే పంచదార్ల దార ఏదైతే ఉందో ఈ ప్రాంత ప్రజలకు ఈ పుణ్యక్షేత్రంతో పాటు ఆ పంచదార కూడా ఒక సెంటిమెంట్. ఎన్నో రోగాలకు అది ఒక శాశ్వత పరిష్కారంగా ఉంటుందనేటటువంటి ఒక బలమైన నమ్మకం భక్తుల్లో కూడా కనిపిస్తోంది. ఈ పంచదార్ల దివ్య క్షేత్రాన్ని దర్శించుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పాలి అంటే కనుక సీజన్ కార్తీక మాసం వచ్చిందంటే ఎంతోమంది ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకోవటానికి వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వల్ల ఇక్కడ పూర్తిగా పర్యావరణం కలుషితమవుతోంది, నీరు కలుషితమవుతోంది, నీరు బురదమయం అయిపోయింది అనేటటువంటి ఒక ఆవేదన ఈ ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరొక వైపు వైసీపీ కూడా దీనిపైన జీరో మైనింగ్ ప్రకటించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్తోంది. పవిత్ర పంచదార్ల కొండలపైన అక్రమ మైనింగ్ చేసి ఇక్కడ పురాతనమైన ఆలయం సుమారు 1300 సంవత్సరాల క్రితం నిర్మితమైన ధర్మలింగేశ్వర స్వామి, ఉమా సమేత ధర్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని విధ్వంసం చేసే విధంగా, దీని పవిత్రతని నాశనం చేసే విధంగా కూటమి నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎక్కడన్నా తప్పు జరిగితే ఆపాల్సిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వాళ్ళే అక్రమ మైనింగ్ చేయడం. సాక్షాత్తు సీఎం రమేష్ గారు ఇక్కడ స్థానిక ఎంపీ, అనకాపల్లి ఎంపీగా ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేస్తే లక్షలాది మెజార్టీ ఇచ్చారు ప్రజలు. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎవరో ఇప్పుడు చూడలే కూడా. అలాంటి నాయకుడు ఇక్కడికి వచ్చి తన సొంత కంపెనీల మీద మైనింగ్ చేసి పంచదారల కొండల్ని తవ్వేశాడు. పంచదారలు 5 దారాలు పడతాయి నిత్యం. అంటే 365 రోజులు 24 గంటలు ఆ దారలు, ఆ పవిత్ర జలాలు అలా వస్తాయి. అక్కడ స్నానం చేసి ఆ ఆలయం దగ్గర ఉన్న ఆ దారాల దగ్గర స్నానం చేసి ఆ పవిత్ర జలాలని సేవించి ఏదైనా రోగాలు కానీ అనారోగ్యాలు ఉంటే పోతాయనే నమ్మకంతో ఉంటారు ప్రజలు. ఆ తర్వాత ధర్మలింగేశ్వర స్వామిని సేవించుకుంటారనేది ఇక్కడ అందరూ చెప్తున్నారు. కార్తీక మాసంలో అయితే వేలాది మంది వస్తారు, రోజు 100లో వస్తారు. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఈ ఆలయం ఉంది. అయినా సరే వీళ్ళ అవినీతి దాహానికి ఆర్కియాలజీ లేదు, దేవుడు లేడు, ఎవరిని పట్టించుకోరు. చివరికి హరహర మహాదేవుడు శివుడు ఆయన ఆలయాన్ని కూడా విధ్వంసం చేసే విధంగా, పవిత్రతను దెబ్బతీసే విధంగా మైనింగ్ చేశారు. మా స్థానిక వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారు, అదేవిధంగా ఆయనతో పాటు బొడ్డెడి ప్రసాద్ గారు మా జిల్లా అధ్యక్షులు, ఇంకా అమర్ గారు ఎక్స్ మినిస్టర్ గారు, వీరందరూ కూడా ఇంత ముందు వచ్చి ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, పెద్ద ఉద్యమంలాగా చేపట్టడం ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. మేము గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన ఒకటే చెప్పారు, మనం వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, ఎక్కడైతే గళం ఇప్పలేరో వాళ్ళ తరపున మనం నిలబడాలి. ఈ హిందూ ధర్మాన్ని, పవిత్ర ధర్మాన్ని కాపాడమే కాకుండా ఈ పర్యావరణాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా అక్రమ మైనింగ్ని ఆపి ఈ దోపిడీని ఆపాల్సిన బాధ్యత ఉంది. మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున గట్టిగా నిలబడండి అని చెప్పారు. అదేవిధంగా ఇవాళ పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో చలో పంచదార్ల కార్యక్రమానికి వచ్చాం. మేము వచ్చి ఇక్కడ చూస్తే ఆలయాన్ని ఎన్నాళ్ళు ఎందుకు దర్శనం చేసుకోలేదా అని బాధ అనిపించింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, నాయకులందరికీ. నేను అంత పవిత్రమైన ఆలయం ఇక్కడ ఉందనే విషయం కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. ఈ కేవలం వీళ్ళ పాపం వల్ల ఇవాళ ఈ పుణ్యం ప్రజలకు దక్కే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక ఆలయం ఉందని దాన్ని వీళ్ళు విధ్వంసం చేయబోయారని తెలిసింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఋషికొండలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంతకుముందున్న కాటేజీలు తీసి ఒక భవనాన్ని ప్రభుత్వం నిర్మాణం చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఋషులు తిరిగే ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పేవారు. మరి ఋషులు తిరిగే ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పిన మీరు సాక్షాత్తు ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయాన్నే విధ్వంసం చేసే కార్యక్రమం మరి ఎందుకు ఇక్కడ మీరు తవ్వుతున్నారు? రాక్షసులు అని తిరుగుతున్నారు ఇక్కడ. ఇవాళ మేము నో మైనింగ్ జోన్గా ప్రకటించమని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేశాం. మేము డిమాండ్ చేసినప్పుడు ఇప్పుడు నిన్నేం చెప్తున్నారు? వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ అని కాదు కానీ మేము ఆలోచిస్తున్నామంట. మీరు ఆలోచించినప్పుడు ఎందుకు ఇచ్చారు పర్మిషన్లు? ఇవాళ అక్కడ అక్రమ మైనింగ్ జరిగిందని అందరూ ఒప్పుకుంటున్నారు, కలెక్టర్తో సహా.
ఎవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు, ఎవరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారని అడుగుతున్నాం. ఈ సీఎం రమేష్ గారు ఇంతవరకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? రుత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ కంపెనీ వాళ్ళదే అంటున్నారు. ఇంకో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ కూడా ఆయన పిఏ పేరును ఉందంటున్నారు. మరి స్వయంగా ఆయన పేరునే అప్లై చేసుకుని, ఆయనే తవ్వుకుని, ఆయనే అమ్ముకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే విశాఖపట్నం ఈ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని దోచుకోవడానికి అనువుగా ఉందని ఈ కూటమి నాయకులు భావిస్తున్నారా? మరి స్థానిక శాసనసభ్యుడు ఇంత జరుగుతుంటే ఆయన ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఆయనకి సంబంధం ఉందా లేదా? ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఆ రోజు ఏదో జరిగిందని మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏదైనా జరిగితే మరి ఆ రోజు మీరు ఎందుకు ప్రతిపక్షంలో రెస్పాండ్ కాలేదు? మేము ఒకటే అడుగుతున్నాం, ముందు అర్జెంటుగా ఈ పవిత్ర ఏదైతే పంచదారుల కొండలు ఉన్నాయో దీన్ని కాపాడండి. దీన్ని కాపాడి భవిష్యత్ తరాలకి ఈ వనరుల్ని మిగిల్చండి. ఈ పవిత్రతను కాపాడి ఆలయాన్ని రక్షించండి. నో మైనింగ్ జోన్ ప్రకటించండి. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. అక్రమ మైనింగ్ చేసిన వారి నుంచి ముక్కు పిండి వసూలు చేయండి. ఈ దారాలని నష్టపోకుండా ఏం చేయాలో శాస్త్రజ్ఞులను తీసుకొచ్చి దాని మీద అధ్యయనం చేయించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి వారసత్వ సంపద. తరతరాలుగా వస్తున్న ఈ సంపదను కాపాడుకోవడం మానేస్తే ఇంకేం మిగులుతుంది? అసలు విషయాలన్నీ వదిలేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు సంపద సృష్టిస్తానన్నాడు. ఇప్పుడు చూస్తే ఈ సంపద ఎవడు సృష్టించుకుంటున్నారో కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. మేము చెప్తున్నాం, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే గారు ఇలాంటి అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో కానీ మీరు ఇమీడియట్గా వెనక్కి తగ్గి దీన్ని పరిరక్షించకపోతే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఊరిని ప్రవచనాలు చెప్పడం కాదు, ఎక్కడికి వెళ్తే అక్కడ గొడ్డల పార్టీ అని, ఆ పార్టీ అని, ఈ పార్టీ అని, ఈ మాటలు మానేసి ఎవరు నిజంగా పర్యావరణం మీద గొడ్డలు పెడుతున్నాడు, ఎవడు నిజంగా ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారో దాని కథ మీద దృష్టి పెట్టమని చెప్తున్నాం. అంతేగాని ఒక ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఏ ఇష్యూ వచ్చినా కూడా దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్ గారిని తిడతారు, లేకపోతే వైఎస్ఆర్ పార్టీని తిడతారు, లేకపోతే ఇంకోటో మాట్లాడి తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, దీని మీద ఇమీడియట్గా ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఒక ప్రకటన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇమీడియట్గా దీనికి సంబంధించిన ప్రణాళిక ఏంటో చెప్పాలి. నో మైనింగ్ జోన్గా ప్రకటించమని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అది ప్రకటించే వరకు ఈ పోరాటం ఆగదు.